హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చంద్రశేఖర్. ఈరోజు టాపిక్ హోటళ్లలో రెస్టారెంట్లలో తినడం సేఫేనా? ఫ్రెండ్స్, ఎంత మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే రెస్టారెంట్లో అయినా హోటల్ అయినా బయట ఉన్నంత సోప్ టాప్గా హైజీనిక్గా నీట్గా స్మార్ట్గా లోపల ఉండే కిచెన్లో అస్సలే ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల ఏం జరుగుద్దో మనకేం తెలియదు. మనం పోయి సోఫాలో కూర్చున్నామా, వేడి వేడిది ఏదో ఆర్డర్ ఇచ్చినామా తిన్నామా అన్నట్టు మనకు ఉంటుంది, కానీ ఉన్న భాగవతం అంతా కిచెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ ఎంత నీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంట్లో మనం చేసుకోవడానికి నలుగురు చేయాలంటేనే ఇల్లంతా చిందరవందరంగా కొంచెం నీట్గా ఉండదు ఫ్రెండ్స్. కొన్ని వందల మంది చేసి ప్రిపేర్ చేసే కాడ ఎట్లయినా శుభ్రంగా ఉంటుందా ఫ్రెండ్స్? అస్సలే ఉండదు. ఎందుకంటే ఇక అన్న చేసేవాళ్ళు 10 మంది ఉంటే 10 మంది చెమటలు గారి అంతా ఎంతో నీట్గా లేకుండా కంపుగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఫ్రెండ్స్, దాంట్లో నీట్గా ఉండకపోవడానికి కారణం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 కిలోల చికెన్ తీసుకొచ్చి బిర్యానీ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఏ రకం బిర్యానీ చేయాలన్నా కూడా తీసుకొచ్చిన ఐటమ్ తీసుకొచ్చినట్టు ఏ రెస్టారెంట్లో కంప్లీట్గా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు 30 కిలోల చికెన్ తీసుకొస్తే ఒక 15 కిలోల మందం చికెన్ వడిచినా కూడా మిగతా చికెన్ ఏం చేస్తారు ఫ్రెండ్స్? ఎవరైనా ఖచ్చితంగా రెస్టారెంట్లలో ఫ్రిడ్జ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో కిక్కిరిసి దాచిపెడతారు. ఎంత అయినా కూడా మన ఇంట్లో ఉన్నట్టుగా శుభ్రంగా అక్కడ ఉండే ఫ్రెండ్స్. దాయాన్ని ఖచ్చితంగా ఉంచరు. ఉన్నది మొత్తం ఫ్రిడ్జ్లోనే దాస్తారు ఫ్రెండ్స్. ఎంత అయినా పారేయలేరు కదా ఫ్రెండ్స్. మనమైనా చూడండి, ఏదన్నా కొంచెం కూర మిగిలితే పొద్దుటికి రాత్రి తింటాం ఫ్రెండ్స్. వాళ్ళు కూడా పొద్దుటిది రాత్రికి, రాత్రికి తెల్లారు కానీ ఫ్రిడ్జ్లో మొత్తం ఉబ్బడిగా దాచిపెడతారు ఫ్రెండ్స్. ఇంకా అందులో వరకు చికెన్ అంటే కొంతవరకు చీపు కాబట్టి అది వేరు ఫ్రెండ్స్. మటను ఫిష్ ఇంకా రకరకాల కర్రీస్ మాత్రం ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, అస్సలు తినద్దు ఫ్రెండ్స్. ఇక అందులో సేఫ్ సైడ్ ఉండాలి, మనం తినేది ఏదో తిన్నాం వచ్చినాం అన్నట్టు ఉండాలంటే ఒక ఎగ్ బిర్యానీ మాత్రమే తినాలి ఫ్రెండ్స్. ఎగ్ ఎందుకంటే అన్నిట్లలో చీపెస్ట్ బెస్ట్. రూపాయల నుంచి రూపాయలు మాత్రమే ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు దాయాల్సిన అవసరం కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది మన చికెన్ మన ఎగ్ బిర్యానీ పెట్టినా కూడా మన ఎగ్ చూస్తేనే తెలిసిపోతుంది ఫ్రెండ్స్, అది మంచిదా కాదా అని. ఇక మిగతాది మనం ఎవరో గుర్తుపట్టలేము ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే లోపల పూర్తిగా కెమికల్ ఉంటుంది, కలర్ ఉంటుంది, అజినోమోటో అని ఉప్పు ఉంటుంది. ఈ రకరకాలు ఏం చేస్తారు ఫ్రెండ్స్, మొత్తం చికెన్ చుట్టూ మొత్తం కలర్ఫుల్గా పూసి ఫ్రిడ్జ్లో దాస్తారు ఫ్రెండ్స్. అదేంటంటే తెల్లారు కూడా మంచిగా ఉండాలని పెడతారు. మనం తినేటోళ్ళం మనకెట్లా వెళ్తే మనం ఖుషిగా పోతాం కదా తినడానికి. పోయే వాళ్ళకి ఎట్లా వెళ్తుంది? తింటాం, టక్క తింటాం. అదేమవుతుంది? పాయిజనింగ్ అవుతుంది. సంవత్సరానికి 1-2 సార్లు మన ఇళ్ళనే మనం శుభ్రంగా వండుకునే వంటలే పాయిజన్ అయితే రెస్టారెంట్లో ఎందుకు కాదు ఫ్రెండ్స్? ఖచ్చితంగా అవుతుంది. మొన్న కదా మనం చూసినాం కదా ఫ్రెండ్స్, 10-15 రోజుల కింద హైదరాబాద్లో ఒక ఫ్యామిలీ 8 మంది కలిసి ఒక రెస్టారెంట్కు వాళ్ళు పెళ్లికని పోయి రెస్టారెంట్లో తిందామని పోయి రక్తపు వాంతులు చేసుకున్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి దురదృష్టం బాగుంటే పక్కపోటి డాక్టర్ అని కూడా పోయే పానాన్ని కాపాడలేదు ఫ్రెండ్స్. వాంతులు అంటే అంత డేంజర్ అవుతాయి. ఫుడ్ పాయిజన్ కారణం ఏంటంటే అన్హెల్దీది, దాంట్లో వైరస్ కానీ బ్యాక్టీరియా బాగా ఫామ్ అయిన ఫుడ్ ఫ్రెండ్స్. అది ఏం లేదు, తిన్నామంటే కక్కి గావర కావాల్సిందే. కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఇళ్ళలోనే తినాలి. మిస్ అయింది అనుకో, ఈ రోజులలో ఏంటంటే రెస్టారెంట్లు కూడా బాగా అయిపోయినాయి. బయట కాకాని హోటల్స్ అని ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఫుట్పాత్ మీద చాలా మంది ఏం చేస్తారంటే నిరుద్యోగ యువత అందరూ బిర్యానీ పాయింట్లు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. అక్కడ ఏంటంటే బిర్యానీ పాయింట్ల బిర్యానీ 120 రూపీస్. వాళ్ళు ఎంత తెస్తారు? లిమిట్గా 10 కిలోలు 15 కిలోలు మాత్రమే చికెన్ బిర్యానీ మాత్రమే తెస్తారు. వాళ్ళకి ఫ్రిడ్జ్లు ఉండే ఫ్రెండ్స్. మన ముంగట్టే అంటుతారు, గంజు తీసి టేబుల్ మీద పెడతారు. వాళ్ళు అమ్ముతా అంటారు, కొంతమంది తినే వాళ్ళు కూడా పెడతారు ఫ్రెండ్స్. వాళ్ళు మాత్రమే ఒరిజినల్గా వండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళలాగా లక్షలు సంపాదించాలి, పెద్ద రెంట్లని ఉండదు. వాళ్ళు కల్తీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళ రెంట్లు మినిమం రెంట్సే ఉంటాయి. పెద్దవాళ్ళ వర్కర్ ఉండరు, ఒక్కడే చెఫ్ ఉంటాడు. అమ్ముకునే వాళ్ళు కూడా ఒకడే ఓనర్ ఉంటాడు. వాళ్ళ దగ్గర తినండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా తినబుద్ధి అయితే అంతే తప్ప ఏ రెస్టారెంట్కు ఇంపాసిబుల్ ఫ్రెండ్స్, అస్సలు పోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కసారి ఎప్పుడన్నా సిక్ అయినాం అంటే జీవితంలో లేవకుండా అవుతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే అడగ తినండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.